కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. దీంతో ఇరుసుమండ, లక్కవరం, చింతలపల్లి, గుబ్బలవారిపాలెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల హామీతో పునరావాస కేంద్రాల నుంచి గ్రామంలోకి ఇళ్లకు చేరుకుంటున్నారు. యథావిధిగా రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇక బ్లోఅవుట్ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇరుసుమండ బ్లోఅవుట్ బాధితులకు కుటుంబానికి అరక్వింటా బియ్యం, 3,000 నగదు, 5 రకాల నిత్యావసరాల పంపిణీ చేయాలని రాచోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలవారిపాలెం గ్రామాల్లో ఇళ్లకు చేరుకున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించనున్నారు. పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్లోఅవుట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. మరోవైపు చమురు బావిలో సంభవించిన బ్లోఅవుట్ అదుపు చేసేందుకు ఓఎన్జీసీ రెస్క్యూ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. వాటర్ అంబ్రెల్లాతో వెలువడే వేడిని కంట్రోల్ చేస్తున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో కొన్ని నిషేధాజ్ఞలు విధించారు. వాటర్ అంబ్రెల్లాతో సాయంతో ఫైర్ జరిగిన ప్రాంతంలో ప్రివెంటర్లో గ్యాస్ లీకేజ్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టేనా? సింధు, ఏదైతే ఇరుసుమండ బ్లోఅవుట్ లో ఇంకా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అయితే మంట తీవ్రత చాలా వరకు తగ్గింది, అలాగే శబ్దం కూడా తగ్గింది. దీంతో ఈ సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు కనీసం వారం నుంచి 10 రోజులు పడుతుందని చెప్పేసి నిన్న అక్కడ పక్క కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఓఎన్జీసీ డైరెక్టర్ సక్సేనా వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించి అమెరికా నుంచి ప్రత్యేక నిపుణులను కూడా తీసుకొచ్చే అంశం కూడా పరిశీలిస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే చాలా వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బావి దగ్గర గ్యాస్ లీక్ అవుతుందో అది భూగర్భం నుంచి దాదాపు 2.7 కిలోమీటర్ల దిగువ నుంచి వస్తుంది. అయితే అక్కడ పైన ఏదైతే బావి మూతుంటుందో బ్లోఅవుట్ ప్రివెంటర్ అని పిలుస్తూ ఉంటారు, అక్కడ ఏ విధంగా దెబ్బతింది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అంచనా వేసేందుకు వాటర్ అంబ్రెల్లాని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. వాటర్ అంబ్రెల్లా ద్వారా ఇక్కడ ప్రత్యేకమైన వేడిని తట్టుకునే కోట్లు వేసుకుని నిపుణులు ఇప్పుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూశాక అప్పుడు పూర్తిగా అదుపు చేసే చర్యలు చేపడతారు. అయితే ప్రస్తుతం వెనక వైపు కూడా మరొక రోడ్డుని సిద్ధం చేశారు. వెనక వైపు నుంచి కూడా ఆ సైడ్ కి వెనక వైపు నుంచి కూడా మరొక వాటర్ పంప్ ని భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ కాలువ నుంచి పంట కాలువ నుంచి కూడా ఒక బోధి కాలువను కూడా తవ్వి రోడ్డును కూడా పోసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం వెనక వైపు నుంచి కూడా పనులు మొదలు పెట్టారు. అయితే మరోవైపు చూసినట్టయితే ఇప్పుడు గ్యాస్ అలాగే చమురు కూడా ఈ బావి నుంచి బయటికి వచ్చి మండుకున్న పరిస్థితి ఉంది. అయితే అది ఏ స్థాయిలో నిక్షేపాలు ఉన్నాయి భూగర్భంలో, ఆ నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసేందుకు కూడా కొన్ని చర్యలు చేపడతామని చెప్పి కూడా నిన్న ఓఎన్జీసీ డైరెక్టర్ సెక్షన్ చెప్పిన పరిస్థితి. అయితే మరోవైపు ఇళ్లకి జనం చేరుకున్నారు. మొత్తం ఇక్కడ లక్కవరం, ఇరుసుమండ, గుబ్బలవారిపాలెం, అలాగే చింతలపల్లి మొత్తం ఈ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఇళ్లకి చేరుకున్నారు. మొత్తం జనజీవన స్రవంతిగా మామూలుగానే ఉంది. ఇప్పుడు ఇళ్లకి తమ పశువులు కూడా తెచ్చుకుని కట్టుకుని వారిని చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే బాధిత ప్రజలు ఉన్నారో వీరందరికీ కూడా 50 కేజీలు ఆ బియ్యం, అలాగే ఒక 3,000 రూపాయలు ఒక కుటుంబానికి నగదు, అలాగే 5 రకాల నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతోటి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ఈ సరుకులు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరి చేపట్టిన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా బాధితుల్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరామర్శించున్నారు. మరోవైపు జిల్లా అధికారులు కూడా ఇక్కడ బ్లోఅవుట్ నియంత్రణకి తీసుకుంటున్న చర్యలు, రిస్క్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఓఎన్జీసీకి సంబంధించిన అధికారులు కూడా ఇదే ఇరుసుమండలో ప్రత్యేకమైన ఒక ఇంటిలో ప్రత్యేకించి మకామేసి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన టీము, అలాగే ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము కూడా ఇప్పుడు ఈ పనుల్ని చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఈ రోజు వాతావరణం చూసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూశాక అమెరికా నుంచి ప్రత్యేకమైన ఒక నిపుణులు తీసుకురావడానికి ఒక చమురు సంస్థతో కూడా చర్చించి మాట్లాడినట్టు కూడా ఓఎన్జీసీ డైరెక్టర్ సెక్షన్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మరొక వారం రోజుల పాటు ఈ బ్లోఅవుట్
కొనసాగనుంది, మంటలు కూడా కొనసాగుతాయి. అయితే ఇక్కడ ఉన్న సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో Right. అదుపులోకి వచ్చింది, కానీ పూర్తి స్థాయి అవడానికి మాత్రం 10 రోజులు పట్టే పరిస్థితి ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.